వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 ఎక్సైజ్ 2.2 చూడండి. ఇవన్నీ వర్కింగ్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ వచ్చేసి ఎవరైనా ఇంతకు ముందు వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్కి. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అండ్ ఎలా సాల్వ్ చేస్తామని కూడా ఏంటి ఎక్సైజ్ 2.1లో అన్నీ అవే, అంటే ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ అండ్ వేరియబుల్కి ఆన్సర్ ఎలా రప్పించాలి ఇవన్నీది మీరు ఎక్సైజ్ 2.1లో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. దాని తర్వాత ఈ వర్కింగ్ ప్రాబ్లమ్స్ అనేది అర్థమవుతాయి. ఫస్ట్ సమ్ వచ్చేసి చూడండి. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 1/2 ఫ్రమ్ ఏ నెంబర్ అండ్ మల్టిప్లై ద రిజల్ట్ బై 1/2 యూ గెట్ 1/8 వాట్ ద నెంబర్ అన్నాడు. చూడండి, ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 1/2 ఫ్రమ్ ఏ నెంబర్ అంటే ఒక నెంబర్ అనేది తెలియదు, ఓకేనా. ఆ నెంబర్కి ఏంటి 1/2 అనేది సబ్ట్రాక్ట్ చేసాడట. ఆ సబ్ట్రాక్ట్ చేసిన నెంబర్తో మళ్ళీ మల్టిప్లేట్ ద 1/2 అని మొత్తం కలిపితే ఇది చేసినకి ఎంత వచ్చింది మనకి ఆన్సర్ 1/2. వాట్ ఈజ్ ద నెంబర్? ఆ నెంబర్ అనేది ఏటో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ లెట్ ద నెంబర్ని ఎక్స్ అనుకుంటున్నాను నేను. లెట్ ది నంబర్ ఎక్స్. ఇప్పుడు ఏంటి నౌ ఏంటి ఫస్ట్ స్టెప్ సబ్ట్రాక్ట్ 1/2 ఫ్రమ్ ఏ నెంబర్ అన్నాడు. అదే రాస్తున్నాను చూడండి. subtracting 1/2 from the number we get అంటే ఏంటి, ఈ నెంబర్ నుంచి ఇది 1/2 అనేది సబ్ట్రాక్షన్ చేశాడంట. అంటే ఎంత వస్తుంది మనకి గెట్ అండ్ ఎక్స్ మైనస్ 1/2. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మల్టిప్లై ద రిజల్ట్ బై 1/2. ఇక్కడ వచ్చిన రిజల్ట్కి 1/2తో మల్టిప్లై చేశాడట. నౌ మళ్ళీ మల్టిప్లైయింగ్ ద x మైనస్ 1/2 బై 1/2తో మల్టిప్లై చేసాను. ఇప్పుడు వి గెట్ ఎంత వస్తుంది 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ 1/2. ఇది అంతటికి దేనికి ఈక్వల్ 1/8కి ఈక్వల్. అదే చేస్తున్నాను. దేర్ ఫోర్ 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ 1/2 ఈక్వల్ టు 1/8. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1/2 ఏంటి మల్టిప్లికేషన్ చేస్తుంది. మనకి ఇదేంటి వేరియబుల్ది కదా, మనకు రావాలి. ఈ ఎక్స్ మైనస్ 1/2ని ఒక బ్రాకెట్లో ఉంది కదా, ఇంకా దీనికి వేరుగా ఏముంది 1/2 ఉంది. దీన్ని ఇటువైపు పంపించేస్తున్నాను. అంటే ఎక్స్ మైనస్ 1/2 ఈక్వల్ టు 1/8. ఇదేంటి ఇక్కడ 1/2 మల్టిప్లై అవుతుంది. రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్, రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. అంటే ఈ 1/2ని ఆర్హెచ్ఎస్ 5 పంపిస్తే ఇది ఏమవుతుంది రివర్స్ అవుతుంది. అంటే 2/1 అవుతుంది. ఇంటూ సింబల్ వచ్చి 1/2ని 2/1. 2 1 జా 2 4 జా. ఎక్స్ మైనస్ 1/2 ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 1/4. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎక్స్ మైనస్ 1 ఈ వేరియబుల్ కదా మనకు కావాలంటే ఎక్స్ అనే వాల్యూ కదా రావాలి. ఇదేంటి ఎక్స్తో మైనస్ అవుతుంది. రైట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు 1/4 అలా వదిలి మైనస్ 1/2 ఇటువైపు వస్తే ప్లస్ 1/2. ఇది ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన చేసుకోవచ్చు, ఎల్సిఎం అని చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఎల్సిఎం మెథడ్ చెప్తాను చూడండి. 2కి 4కి ఎల్సిఎం ఫస్ట్ ఎల్సిఎం చేసుకుందాం. 2కి 4కి ఫస్ట్ 2 టేబుల్ 2 1 జార్ 2 2 జార్ మళ్ళీ 2 1 జార్ 2 2 1 ఈ 1 ఇలాగే దించుకున్నాను. 2 1 జార్ 2 మొత్తం ఎంత 2 ఇంటూ 2 4 వచ్చింది ఎల్సిఎం బై 4. ఇక్కడ ఫస్ట్ ఏ నెంబర్ అయితే ఉందో న్యూమరేటర్లో ఆ నెంబర్ రాసుకొని ఇంటూ సింబల్ పెట్టుకొని ఇప్పుడు డినామినేటర్లో 4 ఎన్ టైమ్స్ పోద్ది. 4 1 జార్ 4 కదా, 4 1 జార్ 4 టైమ్స్ అంటే ఎన్ టైమ్స్ పోతుంది 1 టైం. ఈ సెంటర్లో ఉన్న నెంబర్ ఇక్కడ రాయాలి. ప్లస్ మళ్ళీ న్యూమరేటర్లో ఏ నెంబర్ ఉంటే అదే రాసి 2 టేబుల్లో 4 ఎన్ టైమ్స్ పోద్ది. 2 2 జార్ 4 అంటే ఇక్కడ ఎంత ఉంది 2 కదా, ఆ 2 ఇక్కడ రాయాలి. అదొందా ఎక్స్ ఈక్వల్ టు 1 1 జార్ 1 1 2 జార్ 2 4. ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 2 + 1 3/4. సో ఎక్స్ వాల్యూ ఎంత మనకి ఆ నెంబర్. therefore the given number ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 3/4 అనేది వచ్చింది. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. The perimeter of a rectangular swimming pool is 154 meters. Its length is 2 meters more than twice its breadth. What are the length and breadth of the pool అన్నాడు. ఫస్ట్ ఒక పెరిమీటర్ ఆఫ్ చూడండి, ఒక రెక్టాంగులర్ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇది రెక్టాంగిల్ కదా,
రెక్టాంగిల్ ఇలా తీసుకుందాం. దీని యొక్క పెరిమీటర్ ఎంత ఇచ్చాడు? పెరిమీటర్ అంటే ఇదంతా కలిపి 154 మీటర్స్ అన్నాడు. ఓకేనా? ద లెంత్ ఎంత? 2 మీటర్స్ మోర్ దెన్ ట్వైస్ ఇస్ బ్రెత్. అంటే బ్రెత్ ఎంతో మనకు తెలియదు. సో బ్రెత్ మనం ఎక్స్ మీటర్స్ అనుకుందాం. బ్రెత్ ఎక్స్ మీటర్స్ అందాం. ఇప్పుడు ఈ బ్రెత్కి లెంత్ ఎంత? 2 మోర్ అంటే ఏంటి? 2 మోర్ దెన్ ట్వైస్ ఇట్స్ బ్రెత్. అంటే 2 మోర్ అంటే 2 ఇంటూ ఎక్స్, మళ్ళీ ట్వైజ్ అన్నాడు అంటే +2 యాడ్ చేస్తాం అన్నమాట. ట్వైజ్ అంటే +2, మోర్ దెన్ అన్నాడు కాబట్టి దీనికి మోర్ దెన్ అంటే 1 మోర్ అంటే ఎక్స్ ఎంత? 2x కదా, 2x. ఇప్పుడు లెంత్ వచ్చేసి ఎంత మనకి? 2x + 2 మీటర్స్. మనం ఏంటి ఇప్పుడు లెంత్ ఎంతో బ్రెత్ ఎంతో మనం కనుక్కోవాలి. ఓకేనా? ఒరిజినల్ ప్రైస్ లెంత్ ఎంతో బ్రెత్ ఎంతో చేసుకుందాం. ఫస్ట్ ఇది సొల్యూషన్. లెట్ ద breadth of the rectangle ఎంత మనకి? x మీటర్స్. దెన్ ట్వైస్ ఆఫ్ ఇట్స్, దీన్ని ట్వైస్ చేస్తే ఎంత? 2x మీటర్స్. దెన్ ఇట్స్ లెంత్ ఎంత అవుతుంది మనకి? 2 more than its twice అంటే 2 more than అంటే ఎంత మనకి? 2x + 2. ఇప్పుడు లెంత్ బ్రెత్. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ ఫార్ములా ఏంటి? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ వాడే ఇచ్చాడు, కానీ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ ఫార్ములా ఏంటి? 2 ఇంటూ L + B. ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ వాడే ఇచ్చాడు 154 మీటర్స్ అంటే 154 = 2 ఇంటూ L అంటే ఏంటి? లెంత్ అంటే 2x + 2, బ్రెత్ అంటే +x మాట. 154 = ఇక్కడ చూడండి 2x, ఇక్కడ ఒక x ఉంది. వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? ఇదొకటి ఉంది. అంటే దీని ముందు ఏం లేకపోతే కాన్స్టెంట్ ఎంత ఉన్నట్టు మనకి? 1 అన్నట్టు. 2x + 1 ఎంత? 3 కదా, 3x. రిమైనింగ్ కాన్స్టెంట్ 2. ఇప్పుడు 154 2తో మల్టిప్లై, 2 3s are 6x + 2 2s are 4. ఇప్పుడు ఏంటి? ఇది వేరియబుల్తో ఉన్నది RHS వైపు ఉంది, కాన్స్టెంట్ అనేది LHSలో ఉంది. దీన్ని రివర్స్ చేసుకుందాం. 6x + 4 = 154. ఇప్పుడు ఇక్కడ ఏంటి? కాన్స్టెంట్ టర్మ్ 4 ఉంది కాబట్టి ఇటువైపు పంపించేద్దాం. 6x = 154 మైనస్ +4 అటువైపు వెళ్తే -4. 154 నుంచి 4 తీస్తే ఎంత? 150. ఇప్పుడు 6x ఏంటి? x అనేది మల్టిప్లై అవుతుంది, ఇటువైపు వస్తే డివైడ్ అంటే బై చేయాలి, అంటే బై 6. 6 టేబుల్లో ఎంత టైమ్స్ పోద్ది? 6 1s are 6 25s are. సో x = ఎంత వచ్చింది మనకి? 25 మీటర్స్. దేర్ఫోర్ బ్రెత్ = అంటే బ్రెత్ అంటే ఎంత? x కదా, అంటే 25 మీటర్స్. అండ్ లెంత్ కూడా ఎంత? లెంత్ అనేది లెంత్ 2x + 2 కదా, అంటే x ప్లస్లో 25 వేద్దాం +2. 2 25s are 50 + 2 ఎంత? 52 మీటర్స్. లెంత్ బ్రెత్ వచ్చింది కదా, లెంత్ 52 మీటర్స్ అండ్ బ్రెత్ వచ్చేసి ఎంత మనకి? 25 మీటర్స్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సమ్. The base of an isosceles triangle is 43 centimeters. The perimeter of the triangle 4 2/5 centimeters. What is the length of either of the remaining equal sides? ఇప్పుడు చూడండి, the base of isosceles triangle. అసలు isosceles triangle అంటే ఎలా ఉంటుంది? మనకి సేమ్ ట్రయాంగిల్ లాగే ఉంటుంది, కానీ దీనికి ఏంటంటే 2 sides ఈక్వల్ ఉంటాయి. ఐసోసెల్ ట్రయాంగిల్లోని ఈ 2 sides ఈక్వల్ ఉంటాయి. ఆల్రెడీ బేస్ వాడు ఇచ్చాడు. ద బేస్ ఆఫ్ ఐసోసెల్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చాడు? బేస్ అంటే ఇదే కదా, 4/3 సెంటీమీటర్. సపోజ్ ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుందాం. ఐసోసెల్ ట్రయాంగిల్లో ఏంటంటే ట్రయాంగిల్ లాగే ఉంటుంది, కానీ 2 sides అనేది ఈ 3 sides మొత్తం ఎన్ని సైడ్స్? 1 2 3 కదా, 3 sidesలో 2 sides ఈక్వల్గా ఉంటుంది. బేస్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి రిమైనింగ్ 2 sides అంటే ఒక సైడ్ తెలుసుకుంటే ఇంకో సైడ్ కూడా ఈజీగా అదే అవుతుంది, ఎందుకంటే 2 sides ఈక్వల్ కాబట్టి. ద పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్, ఈ పెరిమీటర్ యొక్క ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఎంత ఇచ్చాడు మనకి? 4 2/5 సెంటీమీటర్స్.
వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ ద రిమైనింగ్ ఈక్వల్ సైడ్స్. రిమైనింగ్ ఈక్వల్ సైడ్స్లో ఈ లెంత్ అనేది ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, లెట్ ఏబి ఈక్వల్ టు ఏసీ, ఈ రెండు ఈక్వల్ కదా. ఏబి ఏసీని నేను ఎక్స్ అనుకుంటున్నాను, ఎక్స్ సెంటీమీటర్స్. అండ్ బేస్ వచ్చేసి బీసీ, బీసీ ఎంత ఇచ్చాడు మనకి 4/3 సెంటీమీటర్స్. ఇప్పుడు ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చాడు, దెన్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చాడు, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ 4/2/5 సెంటీమీటర్స్. 4/2. ఇది ఎలా ఉంది మనకి, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కదా. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా చేయాలి, ఫస్ట్ ఇది ఇలా ఇలా చూడండి, ఇలా తిరుగుతుంది కదా జైంట్ వీల్, ఇలాగ క్రాస్లా అలాగా. ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి, ఇక్కడ ప్లస్ చేయాలి. అంటే 4 × 4 అంటే 5 × 4 ఎంత, 5 4 = 20 ప్లస్ ఇది ప్లస్ చేయాలి, ఇక్కడ ఇంటూ ఇక్కడ ప్లస్ 2 ఎంత 22. అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 22/5 అనేది వచ్చింది. సారీ 4/5 కాదు, 4/15 కదా, సారీ. 4 × 15, 4 15 ఎంత 60 ప్లస్ 2 ఎంత 62. 62/5 సెంటీమీటర్స్. ఓకేనా. ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఈ 3 సైడ్స్ని ఈక్వల్ చేయాలి. అంటే చూడండి, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు ఎంత, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే మనకి 62/5. ఏబి అంటే ఎంత మనకి ఎక్స్, బీసీ అంటే 4/3, సిఏ అన్నా కూడా ఏసీ అన్నా సిఏ అన్నా ఒకటే కదా, ఎక్స్ 6/5. ఎక్స్ ఇక్కడ ప్లస్, ఇక్కడ చూడండి కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే 1 + 1 ఎంత 2x ప్లస్ 4/3 = 62/5. ఇక్కడ వేరియబుల్ ఉంది, ఇక్కడ ఎంత ఉంది, కాన్స్టెంట్ ఉంది. ప్లస్ అటువైపు వెళ్తే మైనస్, అంటే 2x = 62/5 ప్లస్ 4/5 సారీ ప్లస్ 4/3 అటువైపు వెళ్తే ఎంత, -4/3. 2x = ఇప్పుడు ఫస్ట్ 5కి 3కి ఎల్సిఎం చేద్దాం. 3కి 5కి ఎల్సిఎం అయితే 3 1 * మళ్ళీ 5 దించుకుంటాం, 1 1 3 5 * ఎంత మనకి 15. ఎల్సిఎం వచ్చేసి ఎంత మనకి 15, అదే రాద్దాం 15. ఫస్ట్ న్యూమరేటర్లో ఏ నెంబర్ ఉందో అదే రాసుకుందాం. 62 ఇంటూ పెట్టుకుని 5 టేబుల్లో 15 ఎన్ని టైమ్స్ పోద్ది, 5 3 * 15 కదా. సో ఈ 3 అనేది ఇక్కడ రాయాలి, మైనస్ ఉంది కాబట్టి మైనస్. మళ్ళీ 4 తీసుకో. 3 టేబుల్లో 15 ఎన్ని టైమ్స్ పోద్ది, 3 5 * 15 అంటే ఇక్కడ ఎంత ఉంది 5. సో 5. 2x = 62 × 3. సారీ మళ్ళీ ఇక్కడ 5 వేసాను, 15 కదా, 15 ఇక్కడ 15 అంటే 3కి 15కి ఎల్సిఎం చేద్దాం. 3 1 * 3 5 * సో 5 వచ్చింది. 15 టేబుల్లో 15 ఎన్ని టైమ్స్ పోద్ది, ఇది ఒక్కటే క్యాన్సిల్ అవుతుంది, 15 ఎల్సిఎం. కానీ ఇక్కడ కదా 15 1 * 15, సో ఇక్కడ ఎంత ఉంటుంది మనకి 1. 3 టేబుల్లో 15 ఎన్ని టైమ్స్ పోద్ది, 5 టైమ్స్. ఇక్కడ 5 అనేది కరెక్ట్గానే సరిపోయింది. సో 62 × 1 ఎంత 62, 4 5 * 20/15. 2x = 62లోంచి 20 తీస్తే ఎంత 42/15. నెక్స్ట్ ఇక్కడ 2 అనేది మల్టిప్లికేషన్ అవుతుంది, ఇటువైపు వస్తే ఏంటి డివైడ్. అంటే ఇక్కడ ఏం డినామినేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు కదా. సో x = 42/15 ఇంటూ 2/1 ఎంత అవుతుంది మనకి 1/2. 2 టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు, 2 1 * 2 21 * ఇంకెంత ఉంది 21/15. మళ్ళీ 3 టేబుల్లో 3 5 * 3 7 * x వాల్యూ ఎంత వచ్చింది మనకి 7/5. దేర్ఫోర్ లెంత్ ఆఫ్ రిమైనింగ్ ఈక్వల్ సైడ్స్ (7/5 సెంటీమీటర్స్). అంతే. Sum of two numbers is 95 if one exceeds the other by 15. Find the number అన్నాడు. చూడండి, సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ అంటే 95 అంట. 1 నెంబర్ ఏమో మనకు తెలియదు, ఎక్స్ అనుకుంటే అనదర్ నెంబర్ ఏంటి, దానికి
ఎక్సీడ్స్ అంటే ఏంటంటే ప్లస్ చేయడం అంట, దానికి ఎక్స్ట్రా అన్నమాట, ఎక్కువ, దానికన్నా 15 ఎక్స్ట్రా ఉందంట. సపోజ్ చూడండి, మనకి ఫస్ట్ నెంబర్ తెలియదు, లెట్ ద స్మాలర్ నెంబర్ నెంబర్ని ఎక్స్ అనుకుందాం. దెన్ ద గ్రేటర్ నెంబర్స్ అన్నీ ఏంటన్నాడు, ఎక్సీడ్స్ బై 15 అంటే దీనికన్నా 15 అంటే ఎక్కువ, అంటే ఎక్స్ ప్లస్ 15. ఇప్పుడు సమ్ ఆఫ్ ఈ రెండు నెంబర్స్ కలిపి ఎంత ఇచ్చాడు, 95 అంట. సమ్ ఆఫ్ బోత్ నెంబర్స్ అంటే ఎక్స్ ప్లస్ 15. సమ్ అంటే ఏంటి, ఎడిషనే కదా, ఎంత ఇచ్చాడు మనకు ఆన్సర్ 95. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 15 ఈక్వల్ టు 95. ఎక్స్ ఎంత, 2x ప్లస్ 15 ఈక్వల్ టు 95. 2x ఈక్వల్ టు ప్లస్ 15 అటువైపు వెళ్తే ఎంత మనకి, -15. 2x ఈక్వల్ టు 95 నుంచి 15 తీస్తే 80. ఇదేంటి, 2 అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది, ఇటువైపు వస్తే డివైడెడ్ బై, అంటే 80/2. 2 1 240. x ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 40. దేర్ఫోర్ స్మాలర్ నెంబర్ ఈక్వల్ టు 40 అండ్ గ్రేటర్ నెంబర్ అంటే అనదర్ నెంబర్ వచ్చేసి x అంటే 40 ప్లస్ ఎంత అన్నాడు, 15. 40 ప్లస్ 15 ఎంత మనకి 55. సో వన్ నెంబర్ వచ్చేసి 40, అనదర్ నెంబర్ వచ్చేసి ఎంత మనకి 55. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్. 2 numbers are in the ratio 5:3. If they differ by 18, what are the numbers? చూడండి, 2 numbers రేషియో కింద ఇచ్చాడు 5:3. ఆ రెండింటిని డిఫరెన్స్ చేస్తే ఎంత, 18 అన్నాడంట. 18 అన్నాడు. వాట్ ఆర్ ద నెంబర్స్, ఆ నెంబర్స్ అనేవి ఏంటి? రేషియో ఆఫ్ 2 numbers ఏంటి, రేషియో ఆఫ్ ఏంటి ఇచ్చాడు, గివెన్ రేషియో ఆఫ్ 2 numbers ఈక్వల్ టు 5:3. ఓకేనా, దీన్ని నెక్స్ట్ చేసుకుందాం. లెట్ ద నెంబర్స్, మనకి ఏంటో తెలియదు కదా, లెట్ ద నెంబర్స్ ఆర్ 5x, 3x. దెన్ ద డిఫరెన్స్, ఈ రెండిట్ల డిఫరెన్స్ ఎంత, 5x మైనస్ 3x ఎంత, 2x. ఎంత ఇచ్చాడు మనం, 2xకి డిఫర్ చేస్తే ఎంత మనకి 18 కదా. సో 2x ఈక్వల్ టు 18కి ఈక్వల్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఇటువైపు వస్తే బై 2 అవుతుంది. 2 1 2 9. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 9 అనేది వచ్చింది. దెన్ ద నెంబర్స్ ఏంటి, దెన్ ద ఫైవ్ ఎక్స్ ఒకటి అంటే ఎక్స్ ప్లేస్లో 9 వేద్దాం. 9 5 9 45. అదర్ నెంబర్ వచ్చేసి 3x అంటే 3 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 9. 3 9 27. Therefore, the given numbers are 45, 27. ఫస్ట్ మీరు క్వశ్చన్ ఈజీగా అర్థం చేసుకుంటే సమ్ అనేది చాలా ఈజీగా చేయగలరు. క్వశ్చన్ స్టార్టింగ్ బాగా చదివి అర్థం చేసుకుంటే దాన్ని బట్టి మనకి సమ్ అనేది క్వశ్చన్లోనే ఇచ్చాడు. 2 నెంబర్లు ఇచ్చాడు, వాటిని యొక్క డిఫరెన్స్ ఎక్స్తో చేసుకుంటున్నాను. నెంబర్స్ ఏంటో మనకు తెలియదు కదా, అంటే 5x 3x. దాని యొక్క డిఫరెన్స్ ఎంత, 2xకి ఎంత డిఫర్ బై ఈక్వల్ చేస్తున్నాడు 18ని. ఎక్స్ ఈక్వల్ టు ఇదంతా ప్రాసెస్ తెలిసింది. ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది, ఇటువైపు వస్తే డివైడెడ్ బై 2 9 18. ఎక్స్ ఈక్వల్ టు 9. ఇప్పుడు ఆ ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది కదా, ఆ నెంబర్స్ అనేది మనం 5x 3x ఎక్స్ ప్లేస్లో 9 వేసుకొని చేస్తే ఆ 2 నెంబర్స్ అనేది వస్తాయి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. తర్వాత రిమైనింగ్ సమ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను.